హే గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇడ్లీతో పులిహోర. చాలా బాగుంది కదా పేరు. మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ చేసింది మా మమ్మీ. కొన్ని ఇడ్లీలు మిగిలినాయి, వేస్ట్ చేయకూడదు కదా అనేసి ఎప్పుడు ఇలానే చేసుకొని తింటాం. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ అయితే 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బుడ్డలు, శనగబ్యాలు, ఉద్దిబ్యాలు, జీలకర్ర ఆవాలు వేసి బాగా కలుపుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారో లేదో ప్లీజ్ కామెంట్ చేయండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలను ఒక బౌల్లో తీసుకొని మెత్తగా చేసుకున్న తర్వాత కడాయిలో వేసుకొని కలుపుకొని దింపేస్తే మన ఇడ్లీతో పులిహోర రెడీ. పేరు ఎలా ఉంది, బాగుందా లేదో కామెంట్ చేయండి. మా మమ్మీ అయితే ఈ రెసిపీని ఇడ్లీతో పులిహోర అనే పిలుస్తుంది. మాకు అదే తెలుసు, ఎందుకంటే చూడ్డానికి పులిహోరలా కనిపిస్తుంది కాబట్టి, అందుకోసమని మా మమ్మీ అలా పెట్టిందంట. పేరు ఏది ఉంటే మనకు అనవసరం, మనకి టేస్ట్ బాగుండాలి. టేస్ట్ బాగుంటే చాలు. టేస్ట్ అయితే బాగుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఈ రెసిపీ తెలియని వాళ్ళకి షేర్ చేయండి.